నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్లో యాక్టివ్ పాలిటీషియన్గా ఉన్నటువంటి చల్మెడ లక్ష్మీనరసింహరావు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరడంతోనే ఒక్కసారిగా ఊహాగానాలు వచ్చాయి. ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, ఎట్లా ఉండబోతుంది, అదే కరీంనగర్ ఆర్ వేములవాడ అనేటువంటి కోణంలో ఏం జరగబోతుంది, అసలు ఎందుకు ఆ పార్టీ వదిలి ఇప్పుడు బీఆర్ఎస్లో చేరారు, ఈ చేరి దాదాపు 6 నెలలు అయిపోయింది. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి ఎట్లా మీరు యాక్టివ్ రోల్లో ఉన్నటువంటి మీరు బీఆర్ఎస్లో చేరి ఆల్మోస్ట్ 6 months అయిపోయింది. ఏంటి అసలు ఎందుకు చేంజ్ చేస్తారు? 1 year అయిపోయింది. ఒక 2.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ సేవ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అయోమయ పరిస్థితిలో ఉంది. నేషనల్ లెవెల్లో కానీ రాష్ట్రంలో కానీ అసలు కాంగ్రెస్ పార్టీని ముందుకు కొనసాగించే నాయకుడు ఎవరు కూడా ఉన్నట్టు కనిపించలేదు. దానికి తోడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసే అభివృద్ధి పనులు, ఒక తెలంగాణ రాష్ట్రము ఏ స్థాయిలో ఉండాలని ఒక మంచి ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో నా వంతు సహాయం నేను కూడా చేయాలి, ఆ పార్టీలో బలపరచాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్లో చేయడం జరిగింది. చెప్పండి, మీరు వెమ్లవాడ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందంట? తప్పకుండా అధిష్టానము ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తా. ఇక్కడ వెమ్లవాడనా కరీంనగర్ అనేది నేనేమి ఇప్పటివరకు చెప్పలే. నాకు ఎటువంటి గ్యారంటీతో ఇక్కడ అక్కడ రాలేదు. తప్పకుండా వెమ్లవాడ మా ఊరు ఉన్నది, మా స్థానిక నియోజకవర్గము. అందుకని అక్కడిస్తే అక్కడ చేస్తాను, లేదు కరీంనగర్ చేయమంటే కరీంనగర్లో చేస్తాను. వారి అధిష్టానం ఎట్లా డిసైడ్ చేస్తే అది చేస్తాను, అంతే తప్పితే నా స్వతగా ఇక్కడక్కడనే అడిగే పరిస్థితి లేదు. ఒకటి చెప్పండి, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో ఓపెన్గా కూడా విమర్శలు చేస్తున్నారు. గతంలో చేసినటువంటి వీడియో కూడా వైరల్ అయింది. కేటీఆర్ని సైతం చేశారనేటువంటి కోణంలో వైరల్ అయినటువంటి నేపథ్యం ఎట్లా చూడొచ్చు? వారు ఫ్రస్ట్రేట్ అవుతున్నారా లేదా మీరు చెప్పాలి, నేను చెప్పేది కాదు. అయితే వారిని అడగాలి, వారు చెప్పాలి. ఎందుకంటే వారు ఒక పెద్ద మనిషి, ఒక 3 పర్యాయాలు కానీ 4 ఎలక్షన్లు గెలవడం జరిగింది. వారు ఒక సీనియర్ నాయకులు, ఒక ప్రొఫెసర్ గారు. ఫ్రస్ట్రేషన్కి గురి కావాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఏది పర్మనెంట్ కాదు. ప్రజలు ఎన్నుకుంటే మనం నాయకులు ఏమవుతాము, లేకపోతే కాము. అందుకని వారు ఫ్రస్ట్రేట్ అయినా ఏమైనా ప్రతి మనిషికి గుర్తింపు పార్టీ అనేది తల్లి లాంటిది. ఆ తల్లి బాగుంటేనే పిల్లలందరం బాగుంటాము. ఇదే వ్యక్తి కాదు, పార్టీ టికెట్ ఇచ్చి ప్రజలు మనం ఎన్నుకోబడ్డప్పుడు మనం నాయకులమవుతాం. మనం నాయకులమని ఏదో చెప్పినట్టయితే ఇండిపెండెంట్ టికెట్ ఏదో అవసరం లేదు, ఏ పార్టీ అయినా చేసే శక్తి ఉండాలి. అంతే తప్పితే నాయకులు అనేటోళ్లకు సహనం ఉండాలి, ఓపిక ఉండాలి, పరిస్థితులకు అనుగుణంగా మనం మూవ్ కావాలి తప్పితే ఇది మన వ్యక్తిగతం కాదు. పార్టీ నమ్ముకున్న కొన్ని వేలు లక్షల మంది కార్యకర్తల మనోభావాలను గుర్తుపెట్టుకొని వాళ్ళ బాగోగులు కూడా చూసుకునే ప్రక్రియలో మనం బిహేవ్ చేయాలనేది నా ఆలోచన. అది మీరు వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, బ్యానర్లు అవి పెట్టారు, అవి తొలగించడం జరిగింది. ఈ విషయం మీ దృష్టికి కూడా వచ్చింది కదా, ఎట్లా చూడవచ్చు? మున్సిపల్ కమిషనర్ గారు ఏదో 2-3 చోట్ల ప్రజల అంటే మూమెంట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, వారి సేఫ్టీకి ఇబ్బంది అవుతుంది, అందుకని మేము ఒక 3 తొలగించాము అని చెప్పడం జరిగింది. మిగతా వాటి ఇబ్బంది అయితే లేదా? మిగతా వాళ్ళు గట్టిని అది వారిని అడగాలి, నన్ను అడగవలసింది. ఎందుకంటే తొలగించిన వాళ్ళని అడగాలి తప్పితే నేను కాదు కదా చెప్పేది. అది ఎట్లా చూడవచ్చు, మీరు ఎట్లా అనుకుంటున్నారు? నేనేమనుకుంటలేను. ఎందుకంటే రాజకీయంలో కోణంలో ఇట్లా చేసినట్టయితే వారి విఘ్నతగా వదిలేయాలి మనం, అంతకని మనం ఏం మాట్లాడొద్దు. ఎందుకంటే ఈ ఫ్లెక్సీలతోని నాయకులం కాము, లేకపోతే ఏదో ఇంకా పెద్దం కాదు. ఆ ఫ్లెక్స్లో ఉన్నది కూడా ముఖ్యమంత్రి గారు నిలువెత్తు ఫోటో, రాష్ట్ర మంత్రులది కానీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులది కానీ, జిల్లా పరిషత్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ చాలా పెద్దగా ఉంది. నేను అందులో ప్రోటోకాల్ లేదు, నేను ఒక్కనే వ్యక్తిని. అందుకని ఆ ప్రశ్న వారిని అడిగితే బెటర్, ఎందుకంటే నేను కాదు కదా. ఎందుకంటే నేను అందులో చిన్న కట్టినోని. అది కేవలం రాజకీయ ఉద్దేశం కాదు, కేవలం భక్తులను స్వాగతించే ప్రక్రియలో కట్టింది అంతే తప్పితే నేను నా స్వతగా కట్టింది ఏం లేదు. అది వేములవాడలో మీరు ఇల్లు తీసుకున్నారా? ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టు తెలిసి. ఇల్లు ఇంకా తీసుకోవాలి, కానీ తప్పకుండా తీసుకుంటాను. మా ప్రాంత వివిధ గ్రామాల్లో మాకున్న శక్తి అంటే
ప్రజల బాగోగులు చూసే శక్తి ఒక హాస్పిటల్ ఉంది కాబట్టి చాలా మెడికల్ ఇంటింటికి వైద్యం అనే ఒక నిదానంతో ప్రతి ఇంటికి మా డాక్టర్లు వెళ్ళి వారి హెల్త్ హిస్టరీ తీసుకోవడము, అలాగే బీపీ చెక్ చేయడము, షుగర్ చెక్ చేయడం జరుగుతూ ఉంది. అట్లా ఎంతోమంది కొత్త వాళ్ళకి, అంటే వారికి షుగర్ ఉంది, బీపీ ఉంది అని తెలియని వాళ్ళకి అందరికి కూడా దీని ద్వారా నిర్ధారణ అవుతుంది. దాని తర్వాత ఒకరోజు క్యాంప్ పెట్టి ఆ క్యాంప్ ద్వారా ఎవరికి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉన్నా, వారికి ఎటువంటి ఆపరేషన్స్ అవసరం ఉన్నా, లేకపోతే ఎంఆర్ఐ సిటీ స్కాన్లు అవసరం ఉన్నా కూడా అన్నీ కూడా ఉచితంగా చేసి మళ్ళీ వారి ఊరికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి ఈ సర్వీస్ అన్నీ చేసి మందులు ఇచ్చి మళ్ళీ తిరిగి వారి ఊరిలో చేర్చడం జరుగుతుంది. ఇటువంటి ఒక సోషల్ యాక్టివిటీ మా సంస్థ చల్మేడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ ద్వారా చేయడం జరుగుతూ ఉంది. సో ఒకటి చెప్పండి, గతంలో ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది కొంతమంది పర్టిక్యులర్గా, ఉచిత వైద్య సేవలు అంటూ రాజకీయాలు చేస్తున్నారు, ఎవరికైనా ఒక్కరికి పేద విద్యార్థికి ఎంబీబీఎస్లో కానీ ఎక్కడైనా సీట్ ఇచ్చారా ఈ 2 మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి కొంతమంది రాజకీయం చేస్తున్నారు ఈ మధ్యలో అని చెప్పేసి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తించాలి, సీట్లో మేము ఎవరికి కూడా ఇవ్వలేము. గత నీట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత గత 8 సంవత్సరాల నుండి ఫీజు ఏఎఫ్ఆర్సి అడ్మిషన్ ఫీ రెగ్యులేటరీ కమిటీ మా లెక్కలు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు కన్వీనర్ కోట కానీ, మేనేజ్మెంట్ కోట కానీ, ఎన్ఆర్ఐ కోట కానీ ఫీజు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ ఒక జియో రూపకంగా గవర్నమెంట్ జియో రూపకంగా ఇచ్చడము, అదే కాకుండా అడ్మిషన్ ప్రక్రియ మొత్తం కూడా 50% కన్వీనర్ కోటాలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. మేనేజ్మెంట్ కోటాలో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా రిజర్వేషన్స్ లేవు ఇండియా వ్యాపకంగా. అదే కాకుండా ఈ అడ్మిషన్ ప్రక్రియ ఎన్ఆర్ఐ కానీ మేనేజ్మెంట్ కానీ ఏది కూడా యూనివర్సిటీయే ఒక కామన్ సెంట్రల్గా కౌన్సిలింగ్ చేస్తూ ఉంటుంది. ఇక చల్మేడ ఆనందరావు దవాఖానలో, ప్రతిమా దవాఖానలో, లేకపోతే ఇంకేదైనా కాలేజీలో వ్యక్తిగతంగా మేము ఎవరికి సీట్లు ఇవ్వలేము. ఫీజు మేము 2 కోట్లు 3 కోట్లు అని డిమాండ్ చేయలేము. ఎందుకంటే ఫీజు ఫిక్స్ ఉంది, ఎన్ఆర్ఐకి ఎంత ఉంది, మేనేజ్మెంట్కి ఎంత ఉంది, కన్వర్ట్ కూడా ఫీజు ఫిక్స్ చేసి ఉంది. సో ఎవరు అన్నా కూడా వారికి అవగాహన లోపం తప్పితే ఇంకేం లేదని నేను భావిస్తున్నాను వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళకు ప్రక్రియ తెలుసుకొని మాట్లాడితే సంతోషిస్తాం, కానీ ఏదో నిందలు వేయాలంటే దానిలో మనం దానికి ఏం జవాబు ఉంటుంది? అది ప్రక్రియ ట్రాన్స్పరెంట్ ప్రక్రియ. గవర్నమెంట్ జీవో ద్వారా అడ్మిషన్ ఎట్లా వేయాలనే జీవో ఉంది, ఫీజు ఎంత తీసుకోవాలని జీవో ఉంది. అంతే తప్పితే మా వ్యక్తిగతంగా మేము 2 కోట్లు తీసుకుంటాం 3 కోట్లు తీసుకున్నాం అనేది సమస్య లేదు. ఓవరాల్గా 7,80,000 ఫీజు మొత్తం మందికి వస్తుంది. ఆ 7,80,000 రూపాయలలో 60,000 కన్వీనర్ కోటాలో పోతే బ్యాలెన్స్ ఈ 720 సబ్సిడీ ఇక్కడ ఇచ్చింది మేనేజ్మెంట్ కోటాకు అడ్జస్ట్ చేయడం జరుగుతుంది తప్పితే అంతకన్నా ఎక్కువ ఏం లేదు. ఒకటి చెప్పండి, మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్గా వేములవాడ నుంచి బరిలో ఉంటే అపోనెంట్గా ఇంకొక పార్టీ నుంచి దిగితే ఎట్లా ఉండబోతున్నారు పోటీ? నేను దిగినా ఇంకే క్యాండిడేట్ దిగినా బీఆర్ఎస్ అనేది చాలా గట్టిగా ఉన్నది. ఏది వేములవాడ కానీ, సిరిసిల్ల కానీ, కరీంనగర్ జిల్లాలో కానీ కేసీఆర్ గారు ముఖ్యంగా చేసిన సంక్షేమ పథకాలు, వారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో ఏదైతే తీసుకుపోతున్నారో దానికి ప్రజలు ఆకర్షితులై వీరి నాయకత్వంలో మా భవిష్యత్తు బాగుంటుంది, ఈ బీఆర్ఎస్ ప్రక్రియలో ఓటేసినట్టయితే మా భవిష్యత్తు బాగుంటుందని అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి గుండెల్లో ఉంది. సో అందుకని బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా గట్టిగా ఉన్నారు. ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నేను భావిస్తాను. మీకేమైనా అష్యూరెన్స్ వచ్చిందా? మీరు అక్కడ కాంగ్రెస్లో సీనియర్ హోదాలో ఉన్నారు, వివిధ పదవుల్లోకి పోటీ చేశారు, ఒక గుర్తింపు ఉన్నది, దాన్ని వదిలేశారు, 1 year నుంచి వచ్చారు. మీకు ఉన్న పొలిటికల్ యాక్టివిటీస్లో అష్యూరెన్స్ 100% అష్యూరెన్స్ అన్నారు. 100% అష్యూరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇంత ముందుగా ఎవరు ఇవ్వరు. ఏమున్నా ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు క్యాండిడేట్ ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుంది తప్పితే ఏ మనిషి కూడా నువ్వు క్యాండిడేట్ అని ఇప్పుడు ఇంత ముందుకు చెప్పరు కూడా. పార్టీ ఎట్లా నిర్ణయిస్తే అట్లా, అంతే. మేము సీరియస్ వచ్చి వారి మీరు క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తే పోటీ చేస్తాం, లేకపోతే ఎవరికి డిక్లేర్ చేసినా సపోర్ట్ చేస్తాం, అంతే. మా పని వారు గెలిపించుకునే బాధ్యత మాది, అంతే. మీరు బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఒక పొలిటికల్ పింక్ పార్టీలో, గులాబీ పార్టీలో, వేములవాడ కాన్స్టిట్యున్సీలో ఒక ఇంటర్నల్ వార్ స్టార్ట్ అయిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మీరు ఎట్లా భావిస్తారు? ప్రజలు అనుకున్నాను, నేను ఎట్లా దాన్ని మార్చలేను కదా.
ప్రజలు ఎట్లా అనుకుంటే వాళ్ళ ఇష్టం. ప్రజాస్వామ్యంలో ఎవరేమైనా అనుకోవచ్చు, ఎవరైనా చేయవచ్చు. ఇదేం మనదేమో కమ్యూనిస్ట్ ఒక డిక్టేటర్షిప్ పాలసీ కాదు కదా. ప్రజాస్వామ్యంలో వాళ్ళు అనుకున్నదాన్ని మనం ఆలోచించాలి. మేము కూడా ఇట్లే మీ ద్వారానే మీ పత్రికా ఎలక్ట్రానిక్ మీడియానో లేదంటే మన ప్రింట్ మీడియాలో మేము కూడా చదువుతూ ఉన్నాము. మరి మా ఉద్దేశం అయితే అట్లా ఏం గ్యాంగ్ వార్లో ఇట్లా గ్రూపిజం అనేది మాకేం లేదు. ఇది ఒక కుటుంబం. బీఆర్ఎస్ పార్టీ అనేది కుటుంబంలో భాగస్వామ్యం అంతే తప్పితే మాకు ఎటువంటి కొట్లాటలు పరస్పర ఆర్గ్యుమెంట్లు కానీ ఎటువంటి విభేదాలు ఉన్నాయని అయితే నేను అనుకుంటలేను. ఒకవేళ మీరు అపోనెంట్ క్యాండిడేట్స్గా ఇద్దరు ఉండాల్సి వస్తే ఎట్లా ఉండబోతుంది? ఏ ఇద్దరు? ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఇద్దరు ఉండలేము కదా, ఒకళ్ళమే ఉండవలసి వస్తుంది కదా. పార్టీ నుంచి వస్తే అంతా ఎవరైనా కొట్లాడాలి కదా, అంతే కదా. దాన్ని కొట్లాడడం అనేది కొట్లాడ తప్పదు, దానికి తప్పేదేం లేదు. ఎలక్షన్ అనేది ఒక్కళ్ళు యునానిమస్ జరిగేది కాదు కదా. అవి 10 మంది 20 మంది కాంటాక్ట్ చేస్తారు. అట్లా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, దాన్ని ఏమంటారు, బీజేపీకి వాళ్ళు ఉంటారు, ఇతరత్ర ఇండిపెండెంట్ ఉంటారు, వేరే పార్టీలు ఉంటారు, అందరూ ఉంటారు. కొట్లాటనే కదా. ప్రజల్లో ఎవరిని ఆదరిస్తే వాళ్ళు గెలుస్తారు, అంతే తప్పితే కొట్లాడకపోయేదానికి ఏముంటుంది అందులో. బరిలో దిగడానికి కొట్లాడడానికి అయితే మీరు సిద్ధంగా ఉన్నారు? 100% సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఏమంటారు మనం లేదు. మొత్తం మీద అధిష్టానం ఎక్కడ పోటీ చేయమని నిర్ణయం తీసుకుంటే అక్కడ వారి నిర్ణయాన్ని ఫాలో అవుతాను. ఇంటర్నల్గా మాకు ఇద్దరి మధ్యలో గ్యాంగ్ వార్స్ ఏం లేవు, గ్రూపిజం కూడా లేదు. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క ఆధారాభిమానులు ఎవరికి ఉంటే వారే విజయం సాధిస్తారు. ఫైనల్గా ఎన్నికలు అన్నాక పోరాటం తప్పదు, కొట్లాట తప్పదు, బరి గీసి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.